హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఈ రోజు విషయం వచ్చేసిందంటే న్యూ బ్లాగ్ లా ఒకసారి మన వరంగల్ పరిస్థితి చూడండి. ఈ ఒక్క నిమిషం నేను బ్యాక్ కెమెరా పెడతా. ఇది వరంగల్ లో పరిస్థితి. ఇప్పుడైతే అరౌండ్ నేనైతే ఇప్పుడే లేచిన 7 అవుతుంది. 8 అవుతుంది. 8 కూడా ఇగో మంచి చూడండి. బయటికి అయితే వచ్చేసా. వరంగల్ లొకేషన్ చూపిద్దామని మనం అనుకుంటే మన వాళ్ళు ఫోన్ చేసి అన్న క్రికెట్ ఆడన్నా అన్నాను. స్టాండ్ కొంచెం కిందకి చలో క్రికెట్ ఆడడం. బ్యాట్ మన ఆయుధం చల్లీలో మనమే క్రికెట్ ఆడతాను. టైం వచ్చేసి 8:30 January 2. హ్యాపీ న్యూ ఇయర్. డిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు మా ఫేసెస్ కాదు, వెనకాల లొకేషన్ చూస్తే ర్యాంప్ ఉంటది. లొకేషన్ చూస్తాను కదా, ర్యాంప్ కే ర్యాంప్ ఉన్నాయి. ఏమున్నాయి 8:05 అవుతుంది. ఓ 3 సర్కిల్ అసలు అవపడతలేము. ఉంటే చచ్చిపోతుంటా. క్రికెట్ ఆడడానికి ఉంటది బ్రో. ఇక క్రికెట్ కాదు, ఫస్ట్ వారిని లొకేషన్ లో ఏం అవపడుతుంది రా. ఏం అవపడతలేదు. ఇగో ఒక్కడు లేడు గ్రౌండ్ లా. క్రికెట్ ఆడదామని పట్టుకొచ్చిండు. ఏడి పట్టుకొచ్చినవరా? క్రికెట్ ఆడదామని వీడు పట్టుకొచ్చిండు. బ్యాట్ పట్టుకొని వచ్చిండు, బాల్ కూడా లేదు. ఒక్కడు లేడు చుట్టుపక్కల మొత్తం. ఎడిపోదని చెప్పలేదు. ఈ క్రికెట్ ఆడేటట్టు లేదు అసలు. వరంగల్ లొకేషన్ లో అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మళ్ళీ మంచు ఇది ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. పొద్దుగాల 8 అవుతుంది, 8:30 అవుతుంది, 10 అవుతుంది. 10 గంటల వరకు కూడా పోయేటట్టు లేదు. పొద్దుల నాకు మాత్రం గుమ్ములా చలి పెడుతుంది. డేంజర్. ఇదైతే మొత్తం మనకి ఇలా వరంగలే చూడండి బ్రో. మన ఇదైతే రాతికోట, మన కిలా వరంగల్ కి మూల స్తంభం. అక్కడ లైట్ పెట్టింది పడ్డదా? లొకేషన్ ఎట్లా పడిపోంపా. అదైతే డేంజర్ ఉన్నది లొకేషన్. అమ్మ తోడు అసలు ఏం అవ్వబడలేదు. అయితే లొకేషన్ అయితే క్రాక్ ఉన్నది అసలు. ఇది చెట్టు కింద పడ్డది, కానీ లొకేషన్ మాత్రం హైలైట్ ఉన్నది. మధువుగానే మారిపోయే క్షణం స్వయం వరం ఇవాళ సంబరం. చెప్పి మొత్తం చూపి ఈ చలికి పైకి ఎక్కి చూస్తే ర్యాంప్ అవపడుతుంది లొకేషన్ చూడు. మీది ఎక్కువ మొత్తం అసలు ఏమన్నా అవపడుతుందా? మధ్యలో ఉన్నాం కిలవరంగల్లా. అర్థం అయితే లేదు. మేము అవపడతలేము, ఎవరు అవపడతలేరు. వాడు దగ్గరగా అవపడేదాకా ఎవరు అవపడతలేడు. కూడా అవపడతలేడు. అవపడతాను అరేమన్నా అసలు పొగ అయితే అసలు ఎవరు అవపడతలేరు. ఏం అర్థం అయితే లేదు. ఎత్తాలరా కూడా యోగా చేస్తాం. నాకు బయటకి వెళ్ళకపోతే యోగా చేస్తాను అనుకున్న వాళ్ళు. ఎట్లుంటది మళ్ళా యూత్ అనుకుంటానా? డెడికేషన్ అంటారా బాబు. ఆడికి వెళ్ళి తీసిన వీడియో చూడండి ఎట్లున్నదో. ఇప్పటిదాకా మనం పోయిన చెట్టు చూడండి. ఇది చెట్టు కూడా ఊపడుతుంది. ఇది అమ్మతుడు జాగ్రత్త అన్న శబ్దం జాగ్రత్తది. మంచి ఘోరంగా ఉన్నది. భయం అవుతుంది అన్న, జాగ్రత్త అన్న. కెమెరామెన్ జాగ్రత్తగా ఉండాలంటే ఫోన్ పట్టుకోవాలి మీరు. నా పని అవుతుంది. జాగ్రత్త. వెళ్తాను వీడియో అనుకుంటా ప్రాణాల మా అమ్మకు ఒక్కనే కొడుకుని బ్రో. అసలు మేమంతా 100 మంది కొడుకున్నాం. నెక్స్ట్ డైలాగ్ అలా కొడతామని. అరే ఒక అక్క పెళ్లి అయిపోయింది. ఇంకొక పెళ్లి ఎప్పుడు రా? తాత ఎప్పుడు రా? వాడు మళ్ళా శనివారం శుక్రవారం పెడతాడు. వాడు చెట్టు, ఈ చెట్టు బ్రో కిరాక్స్ లొకేషన్ అసలు. ఈ చెట్టు అంతే. ఇది జూమ్ కరో. ఏదో చెట్టు అవ్వ అమ్మ చూడు. చలోపా ఏదో చెట్టు అవ్వబడ్డది. అడేమో ఉన్నదంటారు. మనుషులు అనవసరంగా నీ అమ్మ ఒక్కొక్కడు బెడ్ల మీదకి వెళ్ళి లేవకుండా ఈ మనుషుని వంట అంటే మేము మాత్రం పెద్ద పక్షి అమ్మ తోడు. పెద్ద పక్షి గద్ద. అరే జూమ్ చేయండి అమ్మ తోడు. అన్ని డేంజర్ వ్యూ. పిచ్చి లేచిపోయింది.
డేంజర్ ఇంత పెద్ద ఈక బ్రో, అరే ఇంకో కలర్లు ఉన్నాయండి ఈకలు. ఈక గింత ఉంది బ్రో, ఇంత ఇంత. ఈగనే అంతుంటే ఆ పక్షి ఎంత ఉండాలి. చెట్టు అని పట్టుకొచ్చి ఇగో ఈ చెట్టు ముందే చూసిన వాళ్ళు మనోళ్ళు చాలా మంది ఉంటారు. మన వరంగల్ శివనగర్ వాళ్ళకి తెలుసు ఇది. చలో ఇంకా బయటికి పోయి ఇగో ఇప్పుడైతే మేము దారి ఇంకలాడుకోవాలి. ఈ బయటిలా ఆ దారేడున్నదో ఈ తుప్పలలు గిప్పలలు ఇవి నడుచుడు ఏందో ఇంకేమున్నదో తెలియదు బ్రో దీని లోపల. ఏం ఇట్లా వస్తుందో తెలియదు బ్రో. చలో మనం అయితే అటుపోదాం. అటు పోయిన తర్వాత మన కిలవరంగల్ ఆర్చులు చూపిద్దాం. అటు ఇటు చేసి ఆ తుప్పలకి వెళ్ళి ఆ సిటీ లొకేషన్ లకి వెళ్ళి బయటకి వచ్చి మళ్ళీ మన లొకేషన్ కి అయితే వచ్చినాం. బండి తీసి మన కిలవరంగల్ కి మెయిన్ అయిన మన తెలంగాణ మెయిన్ అయిన ఆర్చ్ కాడికి పోయి ఆర్చ్ కాడ చిన్న ఒక 2-3 క్లిప్పులు ఆడ కూడా సేమ్ ఎట్లున్నదో చూసి చలో ఇంటికి అయితే పోయి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం మంచి క్లియర్ అయిన తర్వాత లొకేషన్ కాడికి వచ్చి ఫోటోలు దిగు. ఆర్చ్ కాడికి వచ్చినాం మనం అయితే. చలో దిగు. ఎట్లున్నా చూడాలి స్మాష్. అసలు లొకేషన్ వెనకాల ఏమన్నా అవపడతానా? ఏం అవపడుతుంది ఇదే కాదు మొత్తం ఇక వరంగల్ వరంగల్ మొత్తం పరిస్థితి ఇదే. పోదాం పోయి ఫ్రెష్ అయ్యి మళ్ళా వద్దాం. వీడియో కంటిన్యూ చేసి సైకిల్ అని ఈ మంచు పోతుంది అని నమ్మకం అయితే లేదు. టైం అరౌండ్ 9 అయితే అన్న 9:30 9 ఎబో అవుతుంది. ఇగో జుట్టు అంతా మొత్తం పచ్చే, బట్టలు కూడా కొంచెం పచ్చి అనిపిస్తాను. ఇగో వీడైతే డ్రైవింగ్ చేసేటోనికి అయితే మొత్తం పచ్చే. వీడు నమ్మకం చూడండి మొత్తం హైలైట్ ఫోన్ చేసి లేచి నేను జిమ్ దారా అని దమ్ చేస్తాను. ఇక ఆ టిఫిన్ ఆడ ఇచ్చేసి కథ మళ్ళా సోయలే అని ఒక నిమిషం ఆపారే సాయిల్ వాళ్ళ ఇంటికాడ దింపురా అంటే వాడు దింపుతాను. ఇక సాయిల్ వాళ్ళ ఇంటికాడికి పోయి జిమ్ పోవాలి. సాయిల్ వాళ్ళ ఇంటికాడికి వచ్చినాం. సాయిల్ బాయ్ అయితే హీరో లెక్క కూకున్నాడు చూడండి. హాయ్ బ్రో. ఎందుకు మన ఎందుకు ఏమైంది బ్రో ఇక్కడ? హ్యాపీ న్యూ ఇయర్ గా గురంగా తాగి పడిపోయారు. నిజం చెప్పు. కాదు పింపుల్ అయింది ఆయిల్ ఫుడ్ తింటే. అయ్యో ఒక రోజు జిమ్ పోతే పింపుల్ అయిపోయిందా? డైట్ మెయింటైన్ చేయలేదు చక్కగా. బండి కూడా లేస్తలేదు, కోల్డ్ బ్లస్ట్ అయిపోయింది. స్టీఫెన్ రాబర్ట్ చలి పెడుతుందని లెస్తలేవా? శాతం అయితే లెస్తలేవా? కొందరు ఇస్తే కనిపిస్తాయి. ఎందుకు 1 పైసలు ఇచ్చే 1 రేట్ నేపాల్ రారా అని. ఇది నాకు అర్థం కాదు. కొందరు జిమ్ రాని వాళ్ళు ఏమంటారు తెలుసా? అదే ఇప్పుడు జిమ్ముకు చాతగానోడు పొద్దున లేవరానోడు వాడు చెప్తాడు అరే 1 పైసలు ఇచ్చి వానికే చెప్తాడు. డైలాగులు కొడుతాడు. చేతకు మాంసం ఉండదు బాడీలా, గుద్దుతే గుద్దు వేసి వాళ్ళంటోనికి వాడి చెప్తాడు అరే జిమ్ ఎందుకురా ఎందుకురా. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే తాగి తిరిగి వైన్స్ లకి వాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎట్లా అంటే వాడు జిమ్ పోతా అంటే వద్దు అంటాడు. అదే తాగి తిరగడానికి హాయ్ హాయ్ కాదు. ఇప్పుడు అంటారు ఎందుకురా జిమ్ అని. ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అరే ఫిట్నెస్ లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటారు. అప్పుడు చిన్నప్పుడే జిమ్ చేసి ఉంటే అయిపోదు. ఇక్కడ చూసా ఎంత మంచిగా జిమ్ మరి ఇగో టైం తెలియదు. అసలు సాయిల్ ఎట్లా లేచి బాయ్ సాయిల్ ఎట్లా చేసిండో. నేను ఫోన్ చిచ్చా పెట్టేసరికి కథం రాయి వాళ్ళ బిడ్డ ఇక జిమ్ లేదనుకున్నా. టిఫిన్ కూడా తీసుకోబెట్టుకున్నా. టిఫిన్ ఇంట్లో పెట్టేసి వచ్చిన నువ్వు జిమ్ పోదామంటాను. పోవాలి రెగ్యులర్ గా జిమ్ పోవాలి, చేయాలి, వర్కౌట్ చేస్తేనే పెంచుతాం. రోజు వస్తుంది. అనుకున్నా కనబడతా, చెవులు మూసుకున్నా వినబడతా. చదువుకోడు అంటాడు కదా జన్మ ఫస్ట్ నుండి జిమ్ పోవాలంటే లేవండ్రా లేవండ్రా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి రా. ఇందుకోసం ఒక ప్రభాస్ డైలాగ్ 600 గడపలు ఒక ఇంటి అని నమ్ముకునే ధైర్యంగా బతుకుంటుంటే 6గురు వేసుకునే ధైర్యాన్ని చంపేద్దాం అనుకున్నారా? మీరెలా నమ్మారా? 20 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి లెక్క ఆడికొడుకు వచ్చాడని చెప్పు. మహిష్మతి డబ్బులు జాగ్రత్త. నేను తెలివైనోడిని సార్, నాకు ఎవడు కొట్టేలేడు. తెలివైనోడు ఎవడు అట్లా చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీద నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా లాంటోని నన్ను గెలకద్దు చేస్తారు అని చెప్పొద్దు ఎలా ఉంటాను సార్.
ఓ ఓ ఓ డేంజర్ అయితే వచ్చింది డైలాగ్ అయితే సాయిలం లోపు 10K కొడతాడు 10K ఫ్యామిలీ తోటి మీ ముంగడికి వస్తాడు మళ్ళీ ఒక బ్లాగ్ లో ఆ బ్లాగ్ నేనే తీస్తా 10K ఫ్యామిలీది ఆ రోజు ఎంజాయ్మెంట్స్ ఎట్లుంటాయో చూద్దాం చలో ఇప్పుడైతే మనం జిమ్ కాడికి అయితే వస్తాను ఒక నేను మళ్ళీ పెడితే జిమ్ లో కొడుతుంటే జిమ్ లోకి అయితే వచ్చినాం ఆ భయా ఏమైనా జిమ్ అని చెప్తున్నావా రామచంద్రం స్వామి ఈయన తెలుసు మీకు ఫేవరెట్ మన ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ ది ఆస్థెటిక్ సాయి మళ్ళా ఎందుకంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ నడుతుంది. జిమ్ అయితే ఫుల్ ఖాళీ జనవరి ఫస్ట్ రోజు ఉన్నారు సెకండ్ రోజు అవుట్ ఇట్లాంటి మేము నేనన్నా కూడా బ్యాచ్ ఉంటారు కదా ఫస్ట్ రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరధి నియోజన శరపరిలం. సాయిల్ అయితే చిన్న ఛాలెంజ్ చేసాడు ఎన్ని పుషప్ చేస్తావు 3 మూడా ఇగో సాయిల్ వాళ్ళ ట్రైనర్ ఇటు చూడు ఎన్ని చేస్తాడు ఒకటే ఇగో ఫేమస్ చెయ్యి అది పర్ఫెక్ట్ పుషప్ కాదు ఫస్ట్ సూపర్ సూపర్ అరే వర్కౌట్ అయితే అయిపోయింది చిన్న వీడియో అన్నది చిన్న వీడియో అయితే షూటింగ్ రెడీ అరే సిగ్గుపడకరా తీస్తలేను కానీ జిమ్ బయట వాతావరణం అయితే ఫ్రాంక్ డేంజర్ ఉన్నది ఇంకా లైట్ గా మంచి అయితే కిరాకు ఉన్నది జిమ్ లోకి వెళ్ళి అయితే బయటికి వెళ్ళినాం ఇప్పటికీ అదే మంచు అదే సేమ్ అట్లనే ఉన్నది మళ్ళా ఫ్రెష్ అయిపోయి కట్టం కానిచ్చినాం మళ్ళా కిలో వరంగల్కి అయితే బోర్డు స్టార్ట్ అయింది ఇప్పుడైతే నడుచుకుంటూ పోతాను మొత్తం బండ్లు అయితే ఏం సెట్ అయితే దిగో చూడు హీరో అఖిల్ చూడరా హలో మన ఫోటోలో అయితే షూటింగ్ అయిపోయింది చూసుకుంటారు ఫోన్ అయితే ర్యాంప్ లో వేడెక్కింది 80 ఛార్జింగ్ పెట్టుకుని వస్తే 30కి వచ్చింది 10 ఫోటోలకి డేంజర్ ఫోన్ వేడెక్కింది ఏదో లొకేషన్ బాగున్నదని తీసుకోవడానికి వచ్చినాం ఇంటికి పోయిన తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళా స్టార్ట్ చేస్తా మళ్ళా ఎటు పోదామంటే వీడియోలు తీయడానికి పోతా కదా వీడియోలు తీయడానికి పోయినప్పుడు ఎట్లుంటుందో మన వాతావరణం మన వాళ్ళు ఎట్లా చేస్తారో చూద్దాం ఇప్పుడైతే బయలుదేరుతాను చలో ఎండకైతే ఫోన్ వేరే ఎక్కింది మళ్ళా పెడతా ఈ రోజు అయితే వీడియోలు తీయడానికి అయితే టైం దొరకలే ఈ రోజు పతంగ ఎక్కడానికి సరిపోయింది రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటా బాయ్.